సో, అంటే ఈ సినిమా కూడా కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకున్నారు. అంటే అక్కడ మీరు వెళ్ళేటప్పటికి ఫస్ట్ గ్రీనరీలో కావాలని అనుకున్నారు. సమ్ ఏదో స్టోరీ చెప్పారు. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? ఇందాక చెప్పినా కదా మేడం యాక్సిడెంట్ అని. అమ్మాయికి యాక్సిడెంట్ అని. తర్వాత ఏమైంది? ఎండాకాలం పోయినాం. ఎండాకాలం చేద్దాం అనుకున్నాం. బేసిక్‌గా మెయిన్ సీ మే మే నెలలో పోదాం. మే నెలలో పోదాం అనుకుంటే ఎండ దెబ్బ కొట్టిన అందరం ఉంటామన్నమాట. ఖతం అయిపోయింది. తర్వాత ఏంది వర్షాకాలం. వర్షాకాలం వచ్చేసరికి ఏంది? ఘోరమైన వర్షాలు. మాకెళ్ళి ఇంకా పొట్టు. బ్రిడ్జిలు కూలటాలు, రోడ్లు తెగిపోవటాలు ఇయన్నీ అయితా ఉన్నాయి. ఆ ఊరికి కూడా పోవటం కష్టం. సో, అది వర్షాకాలం. వర్షాకాలం అయిపోయిందా మేడం. నెక్స్ట్ ఏందంటే చిన్న ప్యాచ్ వర్క్ కోసం పోయినాం. ప్యాచ్ వర్క్ కోసం పోతే మళ్ళీ మొత్తం ఎండిపోయినాయి. కంటిన్యూటీ కావాలి కదా మేడం. సో, అయి ఎండిపోయేసరికి మళ్ళా అబ్బా! అనుకోని మళ్ళా అది వాళ్ళు పంటలు యాసంగి పంట అంటాం కదా! ఏసి వాళ్ళు అప్పటిదాకా కొంచెం ఆ ఏడు దాకా అయితుందో కొంచెం ఓకే. మనకి మేనేజ్ చేయగలుగుతాం అన్నంత వరకు వచ్చి ఆగినాం. తర్వాత పోయి మళ్ళా ప్యాచ్ షూట్ చేసుకొని వచ్చాం. ఏంలే మేడం ఏమంటారు వాతావరణం గానీ, ఈ పరిస్థితులు గానీ కొంచెం దాన్ని డిలే చేసినాయి. ఎందుకో తెలవదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మంచిగిచ్చింది.